భోగి పండుగకి లక్ష్మీదేవికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? భోగి ఇదివరకటి రోజుల్లో ఈ భోగి పండగ నాడు లక్ష్మీదేవి ఒకసారి భూలోకానికి విహారం వచ్చిందట. వచ్చి చూస్తే ఎక్కడా కూడా ఇంటి ముందు గొబ్బెమ్మలు లేవు. ఏంటిది, ఎక్కడా ఏమి ఇంటి ముందు కూడా గొబ్బెమ్మలు లేవు. ఎందుకంటే గొబ్బెమ్మ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎందుకంటే లోకంలోకెల్లా ఉత్తమమైనటువంటి జంతువు ఆవు. ఆ ఆవు దగ్గరికి వెళ్ళి అడిగిందట లక్ష్మీదేవి అంతటా ఆవిడ, అందరి దేవతలకి నువ్వు నీ లోపల ప్రవేశం ఇచ్చావు, నాకెందుకు ఇవ్వవు ప్రవేశము? నాకు కూడా ఓ గోమాత నీలో నాకు ప్రవేశాన్ని కలగచేయి, ఏదో ఒక స్థానంలో నన్ను నువ్వు ఉంచుకో అని లక్ష్మీదేవి ప్రార్థిస్తే అప్పుడు గోమాత ఆవిడని ఆ పృష్ఠభాగంలో ఆవిడికి నిలయం కింద చేసిందట. అందుకే ఆ మలమూత్రాదులతో వచ్చేటువంటి ఆ పేడ ఏదైతే ఉందో ఆ పేడలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట. అక్కడ లక్ష్మీస్థానం. అందువల్ల గొబ్బెమ్మ అంటే లక్ష్మీస్థానం. ఇంతటి పరమ పవిత్రమైనటువంటి భోగి రోజున ఎవ్వరూ కూడా ఆ రూపంలో నన్ను ఇంటి ముందు ఆరాధించటం లేదు అని చెప్పి లక్ష్మీదేవి విష్ణుమూర్తి దగ్గర పోయి చెప్పిందట. చెప్తే అప్పుడు విష్ణుమూర్తి, అయ్యయ్యో లక్ష్మి ఎవరింటికి వెళ్ళనంటోంది, లక్ష్మి వెళ్ళకపోతే వీళ్ళందరూ కూడా సంపదల విహీనులైపోతారు అని చెప్పి నారదుడు ఉన్నాడు కదా, నారదుడిని పిలిచి, ఒరే లోకానికి చాటరా నాయన, అందరూ కూడా ఈ భోగి రోజున తప్పనిసరిగా గొబ్బెమ్మలు పెట్టమను, గొబ్బెమ్మల పాటలు పాడమను. అప్పుడు లక్ష్మీదేవి చాలా సంతోషించి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా లక్ష్మీ సౌభాగ్యాన్ని కలగచేస్తుంది అని చెప్తే నారదుడు లోకంలో చాటెడితే అప్పటి నుంచి కూడా ఈ గొబ్బెమ్మలు పెట్టడం భోగి రోజున అనేటువంటి ఆచారం లోకంలో పరిడవెళ్ళిందని చెప్పి ఒక పురాణంలో పేర్కొనబడింది. కాబట్టి ఈ గొబ్బెమ్మలు పెట్టడంలో లక్ష్మీదేవి పాత్ర ఏంటంటే ఆవిడ యొక్క స్వరూపం. అది భోగి పండగ నాడు లక్ష్మీదేవికి భోగికి ఉన్నటువంటి ప్రత్యక్ష సంబంధం.